బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని గత ప్రభుత్వంలో నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ కు ఆసరా పింఛనిచ్చిన ఘటన చూసి అంతా ముక్కను వేలేసుకుంటున్నారు. సర్కార్ నుంచి నెలల లక్షల్లో జీతం తీసుకుంటూ ప్రభుత్వం తరపున వాహన సౌకర్యం కూడా కలిగిన సదరు నేతలకు ఆసరా ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక కేసీఆర్ హయాంలో ఏదైనా సాధ్యమనే వాదనలు ఈ ఘటనకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. విషయంలోకి వస్తే కేతిరెడ్డి వాసుదేవరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు లక్షల్లో జీతంతో పాటు ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే అన్నట్లుగా వాసుదేవరెడ్డికి ఆసరా పింఛను ఇవ్వడం ప్రస్తుత రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హన్మకొండ జిల్లాకు చెందిన సదరు నేతకు ఆసరా తీసుకునేంత అవసరం ఏమీ వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ గా పనిచేసిన ఆయనకు ప్రభుత్వం నుంచి వస్తువులు పొందుతూనే నెలకు 4,016 రూపాయల చొప్పున ఆసరా తీసుకున్న విషయం బయటకొచ్చింది. అంటే కేసీఆర్ హయాంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలని ఇలాంటి నేతలను ఏం చేయాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోజువారీ కనీస అవసరాలు తీర్చుకునేందుకు అట్టడుగున ఉన్న వారికి ఉద్దేశించిన ఆసరా పింఛన్ను ఏకంగా డిప్యూటీ మినిస్టర్ ర్యాంకులో ఉన్న ఓ కార్పొరేషన్ చైర్మన్ తీసుకోవడం విస్మయం కల్పిస్తోంది. అసలు ఆసరా పింఛన్లు నిజంగానే లబ్ధిదారులకు అందుతున్నాయా అనే అంశంపై ప్రస్తుత ప్రభుత్వం ఆరా తీస్తున్న క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పేదలకు అందాల్సిన 4,016 రూపాయలను వదలకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆసరా పింఛన్లు 3 నెలలకు ఒకసారి వస్తున్నాయని ప్రశ్నించడంతో మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఒక పింఛను 2020 నుంచి పెండింగ్ లో పెట్టిందని, దానిని కంటిన్యూ చేస్తున్నామని 3 నెలలు అనడం సరికాదని సీతక్క అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసరాలో జరిగిన గోల్మాల్ను బయటపెట్టారు. 2 రోజుల్లో ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా బయటపెడతామని సర్కార్ వెల్లడించింది.